హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు రేణు కిచెన్స్. అందరు బాగున్నారా అండి? చాలా రోజుల తర్వాతకి నేను వీడియో చేస్తున్నానండి. కొంచెం మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేక ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందండి. సో ఈ రోజు మొదటగా నేను ఎగ్ బిర్యానీ చేయాలి అనుకుంటున్నానండి. అందరికి ఇష్టమైన ఎగ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా సింపుల్ గా టేస్టీగా ఉండేలా చేస్తానండి. ఎలా చేస్తానో ఏ విధంగా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. చూడండి, నేను ముద్దుగా అయితే ఎగ్స్ ఉడకబెట్టుకున్నానండి. ఇగో ఇలా కాట్లు పెట్టుకున్నానండి. ఎందుకంటే కాట్లు పెట్టుకుంటే కర్రీ అనేది మసాలాలు అనేది దీంట్లోకి వెళ్ళి భలే టేస్ట్ ఉంటుందండి. నేను ముందుగా అయితే ఎగ్స్ ను మ్యాగ్నేట్ చేయాలనుకుంటున్నానండి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా కారం అండి. దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. నేను కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుంటున్నానండి. ఇవి మనం చికెన్ లాగానే ఎగ్స్ ని కూడా మ్యాగ్నేట్ చేసుకుందాం. చూడండి, నేను రైస్ కూడా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పక్కకు పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను. నా దగ్గర బిర్యానీ రైస్ లేవండి. సో మీరు బిర్యానీ రైస్ తోటి చేయొచ్చు. నేను నార్మల్ రైస్ తోటే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాలని నార్మల్ రైస్ తోటి చేస్తున్నానండి. చూడండి, నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి దీన్ని. చూడండి, నేను టమాటాలను మిక్స్ పట్టుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే టమాటాలు మిక్స్ పట్టుకొని సూప్ వేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఇందులోకి కొద్దిగా పుదీనాను కూడా వేసుకుంటున్నానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. చూడండి, నేను ఆనియన్స్ వేపుకోవడానికి నేను ఆయిల్ పోసుకున్నానండి. కొద్దిగా ఎక్కువనే పోసుకున్నాను. ఆయిల్ వేడైందండి, నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకుందామండి. ఎందుకంటే మనం బిర్యానీలోకి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఆనియన్స్ అన్ని వేసానండి. నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకుందాం. మనం బిర్యానీ మీదకి వేసుకోవాలి కదా అండి. సో నేను ఫ్రై చేసుకోవడానికి చిన్న చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఎలా ఎగుతున్నాయో. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి. ఇగో ఈ కలర్ వచ్చే వరకు చాలు అండి. బిర్యానీలోకి వేసుకుంటే చాలా టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంతే అండి. మనం అలానే ఇదే ఆయిల్లో మనం ఎగ్స్ ను ఫ్రై చేసుకుందామండి. ఈజీగా ఫ్రై చేసుకుంటే చాలండి. ఎందుకంటే మనం బిర్యానీలోకి వేయాలి కదా. సో ఇలా వేపుకుంటే ఏంటంటే బాగుంటుండే అండి. ఎగ్ కూడా ఇలా వేపుకుంటే చాలండి. చూడండి, ఇదే గిన్నెలో మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇందులోకే బగారాకు, ఇవి బగారా సామాన్లు వేసుకుంటున్నానండి. లవంగాలు, యాలకులు, చెక్కలండి. ఇవి ఒకసారి వేపుకుందామండి. చూడండి, వేగాయి. ఇందులోకి మనము సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. వీటితోటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఇవి కొద్దిగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, ఆనియన్స్ కొద్దిగా వేగాయండి. మనం పేస్ట్ చేసుకుందామండి. నేను ఇంట్లోనే ఫ్రెష్ గా దంచుకున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకుందామండి. అల్లం పేస్ట్ స్మెల్ మాత్రం గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఎగ్ బిర్యానీ తినాల్సిందే అండి. ఇక
చూడండి అల్లం పేస్ట్ కూడా వేగిందండి. మనం ఇలా ఇందులో ఇందాక మనం మిక్స్ పట్టుకున్నాం కదండి టమాటాని, అది పేస్ట్ ఇందులో వేసుకున్నా. చూడండి టమాటా పేస్ట్ వేసుకున్నానండి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు ఉడకబెట్టుకుందామండి. చూడండి నేను రైస్ ఈ గ్లాస్ తోటే తీసుకున్నానండి, 3 గ్లాసులు తీసుకున్నానండి. నేను అర్ధ గంట ముందే నానబెట్టుకున్నాను కదండి, సో నేను 5 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి బగారకి. మనం దీన్ని కాబెట్టుకున్నాం వాటరు. ఇందులోనే మనం ఇగో బిర్యానీ సామాన్లు వేసుకుందామండి. ఆకులు, లవంగాలు, యాలకులు, చెక్కలు ఇవి వేసుకొని కాబెట్టుకుందామండి. ఇగో ఇందులోనే నేను పెరుగు వేసుకుంటున్నానండి. నేను ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను పెరుగు. మనం ఒకసారి దీన్ని కలుపుకొని చూడండి నేను పసుపు వేసుకుంటున్నానండి ఇందులోనే. అలాగే కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం అండి. మీరు తక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఆయిల్ పైకి తేలింది కాండి, ఇందులోనే మనం కొద్దిగా లైట్ గా వాటర్ పోసుకుందాం. నేను ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా మనం వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, కొద్దిగా ఇవి లైట్ గా వేసుకుందాం. ఇవి ఒకసారి కలుపుకొని చూడండి నానబెట్టుకున్న బియ్యాన్ని నేను ఇందులోకి వాటర్ లోకి వేసుకుంటున్నానండి. చూడండి ఒకసారి కలుపుకుందాం. చూడండి నేను నిమ్మకాయ పిండుతున్నానండి ఇందులోనే. ఒక్క చాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. చూడండి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చూడండి కర్రీ అయిందండి. మనము ఈ ఎగ్స్ తీసుకొని పక్కకు పెట్టుకుందాం. చూడండి ఎగ్స్ తీసుకుంటున్నాను, పక్కకు పెట్టుకుంటున్నానండి. చూడండి అన్నం ఒక 50% ఉడికిందండి. మనం దీన్నే కొద్దిగా తీసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న కర్రీ ఉంది కదా, అందులోకి వేసుకుందామండి. చూడండి ఇలా వేసుకోవాలి.
మనము చూడండి, మనం ఎగ్స్ ను పెట్టుకున్నామండి. చూడండి, కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా వేసుకుందాం. కొత్తిమీర. చూడండి, దీని మీదనే మళ్ళీ రైస్ వేసుకుందామండి. దీనిపైన ఆనియన్స్ వేసుకుందాం. అలానే పుదీనాను కూడా వేసుకుందామండి ఆనియన్స్ తో పాటు. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. చూడండి, నిమ్మకాయని పిండుకుంటున్నానండి ఇందులోనే నేను. దీనిపైన నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్ కోసం. అలాగే కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటే ఏంటంటే అన్నం కొంచెం పలుకున్నా కూడా మంచిగా ఉడుకుతుందండి. బిర్యానీ మనం దీన్ని సిమ్ లో పెట్టి ఉడకబెట్టుకుందామండి. టేస్టీ ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి. ఒక 10 minutes అలా ఉడకబెట్టుకున్నాక మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎగ్ బిర్యానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. అంతే అండి, వేడి వేడి సింపుల్ టేస్ట్ తో సూపర్ గా ఉండే ఎగ్ బిర్యానీ అండి. మీరు కూడా ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోసారి కూడా చేసుకోవాలన్నంత టేస్ట్ వస్తుందండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.